పూవే పూవే రోజా పూవే పేరే వింటే గంధం వీచే ఈ గాలులే చిన్ని చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి మన్నే దాచే. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? నిజానికి నీ కాళ్ళు పట్టుకోవాలనుంది, అది చేయలేక కనీసం ఇలాగైనా నీ రుణం తీర్చుకుంటున్నాను. ఓ, అలా అనకండి మేడం. ఏంటే గొప్పదనం అనుకుంటున్నావా? ఇంత గుండె నిబ్బరం, ఇంత ధైర్యం, ఇంత ప్రశాంతత ఎలా వస్తాయే నీకు? పొరపాటు చేస్తే పోనీలే అనుకుంటావు, తప్పులన్నీ క్షమించేస్తావు. ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే నీకు మించిన ప్రేమ వాళ్ళ మీద చూపిస్తావు, నీకు మించిన కష్టాలు వాళ్ళ కోసం పడతావు. అన్ని త్యాగాలు నువ్వే చేసేసి అందరికీ నువ్వే ప్రేమని పంచేసి అందరి కోసం ఆలోచిస్తే నీ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావే పిచ్చిదానా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మేడం? నా గురించి ఆలోచించడం లేదా? మా మల్లిక మేడం కంట్లో నీళ్లు ఎప్పుడు గంభీరంగా, పైకి కఠినంగా కనిపించే మా మల్లిక మేడం మనసు ఎలాంటిదో నేను చెప్పనా? మీ చేతిలో ఉన్న వెన్నపూసలాగా ఇట్టే కరిగిపోతుంది. కబుర్లు బాగానే చెప్తావు, ఒక్క మాట కూడా ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా చేయగలవు. చివరికి అందరినీ అన్నిటినీ వదిలేసి నువ్వు హాయిగా వెళ్ళిపోతావు. కానీ నేనెలా ఉండాలి? నీకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వర్గాన్ని సృష్టిస్తావు. నువ్వు వెళ్ళిపోయాక మాకు మాత్రం ఇల్లు నరకమే. నేను నీ మనసుకి చేస్తున్న గాయాన్ని తగ్గించలేనే. కనీసం నీ శరీరానికైనా ఈ గాయాన్నైనా కొంచెం తగ్గించానన్న సంతృప్తినైనా నాకు ఇవ్వవే. మేడం, ఇంకెక్కడికి కదలకు, రెస్ట్ తీసుకో. ఒక్కసారి అత్తయ్య అని మనస్ఫూర్తిగా పిలవే.
అత్తయ్య కాదు, అత్తమ్మ అని పిలుస్తాను. ప్రతిసారి మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్ళమని ఇబ్బంది పెడుతున్నానా మామయ్య? నీకు 3 ఏళ్లప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను ఏడుస్తుంటే నీ చిట్టి చేతులతో నా కళ్ళు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావని అడిగావు. ఇక మా అమ్మ లేదు అంటే అయితే నేనే మీ అమ్మను అనుకో అన్నావు. అప్పటినుండి నువ్వు నాకు అమ్మవి. నీకు చేసే ఏ పని నేను భారంగా అనుకోనమ్మా. నా ధైర్యం కూడా అదే మామయ్య, నువ్వు నన్ను భారం అనుకోవు అని. ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసుకొనిరా. హ్మ్. ఈరోజు నేను ఈ ఇంట్లో అందరికీ వసుంధర గురించి ఒక నిజం చెప్తాను. అది నీకు నమ్మడం, తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. అది విన్నాక దయచేసి నన్ను క్షమించు. అప్పటి పరిస్థితులకు తల ఉంచేలా చేయాల్సి వచ్చిందే కానీ ఎవ్వరికీ అన్యాయం చేయాలని కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడు భాస్కర్? అసలేం జరుగుంటుంది? ఏం చెప్పాలనుకుంటున్నాడు? అది నీ భర్త, నీ బిడ్డ ఇద్దరూ చనిపోయారు. తర్వాత మాకు తెలిసింది ఆ బ్రేకులు కావాలని ఫెయిల్ చేశారని. నిజానికి అది యాక్సిడెంట్ కాదు. ఎవరో పన్నిన పన్నాగం. అందుకే ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక నిజం దాచాం. ఆ రోజు యాక్సిడెంట్కి ముందు నీ భర్త నీ బిడ్డ ప్రాణాల్ని కాపాడాడు. ఆ బిడ్డ బతికే ఉంది.
నువ్వే నిన్ను కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు. నీ బిడ్డకి ఏ ప్రమాదం పొంచుందో తెలియక మేమే ఆ బిడ్డని ఎవ్వరికీ తెలియకుండా మా సొంత బిడ్డలా పెంచుకున్నాం. నువ్వు కోలుకున్నాక నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాం. కాని దేవుడు నీకు చలనమే లేకుండా చేశాడు. ఆ బిడ్డ ఎవరో కాదు నందిత. నీ ప్రాణం ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతుంటే విలవిల్లాడిపోతుందో తనే ఈ వసుంధరే నీ కూతురు. వసుంధరే నీ కూతురు. నీ కూతురు. నీ కూతురు. వసుంధర అనాథ కాదు, అనాథ కాదు. ఈ ఇంట్లో పిల్ల, ఈ ఇంట్లో పిల్ల, నీ కూతురు, నీ కూతురు. స్వయాన మల్లిక, స్వయాన మల్లిక మేడం మేనకోడలు. నన్ను క్షమించు తల్లి. మామయ్య, ఈ విషయం తెలిస్తే నీకు నందితకి ప్రాణహాని ఉందని చెప్పలేకపోయాను. విధి విచిత్రమైనది. మిమ్మల్ని కలపడానికి ఒక ప్రణాళికని వేసుకుంది. ధ్రువ సార్ ఎస్టేట్కి వచ్చారు. నిన్ను చూశారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకే నిన్ను పెంచిన తండ్రి శంకరన్న కూడా నువ్వు ఈ ఇంటికే రావాలని అంత పట్టుబట్టాడు. చనిపోతూ నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకున్నాడు. మీ పెళ్ళయ్యా కూడా ఈ విషయం బయట పెట్టడానికి మాకు ధైర్యం సరిపోలేదమ్మా. కానీ ఇప్పుడు నీ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంటే బయట పెట్టాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఇదంతా నీ ఇల్లు తల్లి, నీ ఇల్లు తల్లి. మల్లిక మేడం, మల్లిక మేనత్త, నీ మేనత్త, నీ మేనత్త. ధ్రువ సార్ నీ బావ, సార్ నీ బావ, సార్ నీ బావ, సార్ నీ బావ. అదిగో నువ్వు ప్రేమగా నందితమ్మా అని పిలుస్తావే, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ.
ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష అందరికీ నమస్తే. సూర్య, లాయర్ గారు, మీరు కాస్త బయట ఉండండి, నేను వీళ్ళతో మాట్లాడాలి. అలాగే వస్తాను మేడం. ఒక్క నిమిషం మావయ్య, అంతకంటే పెద్ద విషయం నేను చెప్పాలి. ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పండి. బావుగారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. యాక్సిడెంట్ పెద్దగానే జరిగింది. కొంచెం వివరంగా యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తారా? లారీ వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. అయ్యో, లారీనా? మరి అదేంటి బావుగారు, కారు కన్నా ఎక్కువ దెబ్బలు మీకు తగిలాయి? బయట కారు చూసి వస్తున్నా చిన్న చిన్న డ్యామేజ్లే. అది సరే బావుగారు, మీరు ఆ లారీ నెంబర్ గాని ఆ డ్రైవర్ని గాని చూసారా? అది లేదు. లారీ గుద్దిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. నేనేం గమనించలేదు. ఏమైంది సూర్య? ఒక్క నిమిషం మేడం, తన చేతే చెప్పిస్తాను, కొంచెం ఓపిక పట్టండి. మీ పేరు గ్రీష్మ కదా? మా బావగారిని ఇప్పుడు మీరే చూసుకుంటున్నారంటగా? ఏమవుతారు మేడం ఆయనకి? సూర్య, ఇదే నీ లిమిట్.
నేను పిలిస్తేనే తను ఇక్కడికి వచ్చింది. ఏదన్నా అడగాలనుకుంటే నన్ను అడగండి, తనని కాదు. చూసుకునేది తనే కదా బావగారు, అందుకే కొన్ని వివరాలు అడుగుదామని అనుకున్నాను. సరే, మీకు ఇబ్బందిగా ఉంటే పర్సనల్ విషయాలు నేను అడగనులేండి. ఒక బావగా మీ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడం నా ధర్మం కదా. రే, ఎవడ్రా నీకు బావా? రేయ్! అన్నయ్య, నా చెల్లిని వెతకమ్మని మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధాయపడ్డావు. ఆ గౌరవం ఇంకా నీ మీద ఉంది. లేదంటే నువ్వు చేస్తుంది తెలిసాక ఇలా నోటితో పలకరించేవాణ్ణి కాదు. గ్రీష్మ, ఇంతకీ మా బావకి ఏ కాలుకి దెబ్బ తగిలింది? చూడదు. తనకి రోజు డ్రెస్సింగ్ నువ్వే చేస్తావుగా, ఏ కాలం నీకు గుర్తుండిపోవాలిగా. మీరు పరామర్శించడానికి వచ్చారా లేక ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? పోలీసులే ఇన్ని క్వశ్చన్స్ అడగరు. పోలీసులు ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ముట్టాల్సింది ముట్టుంటుంది కదా. ఇంతకీ మీరు ఏ కాలం ఇంకా చెప్పలేదు. ఎడమ కాలు. అవును, ఎడం కాలే. ఎడం కాలే. కట్టు కనిపించట్లేదా? ఇప్పుడేంటి? మరి ఇదేంటి? డాక్టర్ రిపోర్ట్స్ లో కుడికాలికి ఫ్రాక్చర్ అని ఉంది. ఇక్కడ యాక్సిడెంట్ లేదు, ఏం జరగలేదు మేడం. ఇదంతా మీ అబ్బాయి ఈ గ్రీష్మ ఆడిన నాటకం. అమ్మా, అది కాదమ్మా, ఇదే ఇదే అబద్ధం. సూర్య గారు కావాలనే డాక్టర్ దగ్గర ఫేక్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అబద్ధాలాడి మీ అందరినీ ఫూల్ చేస్తున్నాడు. ఇదంతా చేసింది దానికోసం అమ్మా. ఇవి ఫేకా? అవును. ఈ డాక్టర్ రిపోర్ట్ అబద్ధమా? అదే కదా చెప్తుంది. ఓ, ఏది నిజమో ఇప్పుడు చెప్తాగా. అన్నయ్య, అమ్మా బాబోయ్! అన్నయ్య,
అమ్మ గుచ్చేసాడమ్మా, నా కాల్ని గుచ్చేసాడమ్మా. అమ్మో! ఎస్టేట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ ఇంటి నుంచి ఎస్టేట్కి తిరిగి రావాలంటే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది మామయ్య. రాత్రంతా మనసులో ఒకటే కలవరం. ఈ ఇల్లు నాకు చాలా ప్రేమలని పంచింది. అది ఓదార్పునిచ్చే ప్రేమ కాదు, నా కోసం ఒకరున్నారు అని ధైర్యాన్నిచ్చే ప్రేమ. ఇప్పుడు ధ్రువ సార్ అలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు. కానీ ఈ ఇల్లు నాకు మనస్ఫూర్తిగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అందులో సంతోషాన్ని పరిచయం చేసింది. అమ్మ ప్రేమే తెలియని నాకు అమ్మ ఒడిలో ఉండే అనురాగం ఎలా ఉంటుందో పరిచయం చేసింది. పెళ్లి మీద పూర్తిగా ఆశలు చచ్చిపోయిన ఒక అమ్మాయికి ఒక అత్తయ్య అమ్మలా మారితే వచ్చే ధైర్యం ఎలా ఉంటుందో ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని పరిచయం చేసింది. ఇది నా ఇల్లు మామయ్య. వీళ్ళందరితో నాకు జీవితాంతం కలిసి ఉండాలనుంది. ఈ ఇంట్లో నిలబడాలంటే మల్లికా మేడం తన పక్కన ఉండడం చాలా అవసరం. ఈ నిమిషంలో నేను వసుంధర నందిత కూతురని బయట పెడితే కథంతా మారిపోతుంది. వసుంధరతో పాటు నందిత కూడా ఆశ్రయం లేకుండా పోతుంది. ఈ నిజం బయటపడకుండా దేవుడు ఎందుకు ఆపాడు? కానీ ఇప్పుడు బయట పెట్టకూడదని ఆపాడేమో. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు నందిత. నీకు అన్యాయమే చేస్తున్నాను. ఇందులో నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. వసుంధర, నీకు ఈ ఇంటితోనే కాదు, ఈ ఇంటికి కూడా నీతో విడదీయలేని బంధం ఉంది. అందుకే నువ్వెన్నిసార్లు వెళ్లాలనుకున్నా ఇది నిన్ను ఆ గడప దాటనివ్వకుండా ఆపుతూనే ఉంది. బాధపడకు వసుంధర, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను బయలుదేరతాను. సూర్య, నన్ను కూడా బస్టాప్ దగ్గర డ్రాప్ చేయి. నేను కూడా వెళ్తాను. మామయ్య, మీరు సాయంత్రం వెళ్ళండి. లేదమ్మా, నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు చెప్పు. వచ్చి ఓ 4 రోజులు ఉండిపోతాను. కానీ ఇప్పుడు నీకు అన్యాయం జరగలేదు అన్న సంతృప్తితో వెళ్ళనివ్వమ్మా. వస్తానందితమ్మా. ఇది కాదు భాస్కర్ చెప్పాలనుకున్నది. తను నా దగ్గర ఏదో దాస్తున్నాడు.
ఇందాక మీరు లోపలేదో చెప్తా అన్నారు వసుంధర గురించి. అది ఏంటి అని మేడం అడుగుతున్నారు. అది అది వసుంధర జాతకం గురించి మాట్లాడాలనుకున్నానమ్మా. కానీ ఇప్పుడు అవసరం లేదని సూర్య నిరూపించాడు కదా. వస్తానమ్మా, వస్తాను. నేను వస్తాను, ఉండండి. వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ యాక్సిడెంట్ డ్రామా నిన్ను ఎంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదంతా వసుంధర నుంచి మనల్ని కాపాడుకోవాలనే చేశానమ్మా. కాపాడుకోవాల్సింది తన నుంచి మనల్ని కాదు, నీ నుంచి తనని. ఇక నీ నుండి, నీ పిచ్చి ఆలోచనల నుంచి, నీ అర్థం లేని ఆవేశం నుంచి ఆ పిచ్చిదాన్ని కాపాడుకోవాలి. అమ్మా, నువ్వు నాకు అమ్మవో లేదంటే దానికి అమ్మవో నాకు అర్థం కావడం లేదు. అదర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. నీకు పిలవడానికి అమ్మగా నేనున్నాను, చెప్పుకోవడానికి ఓ కుటుంబం ఉంది. తనకెవరూ లేర్రా. నీ కుటుంబమే తన కుటుంబం అనుకుంటోంది. మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతుంది. ఇవన్నీ నీకెందుకు అర్థం కావడం లేదు? ఆ అమ్మాయి పాపం పిచ్చిదిరా. అందుకే ఆ పిల్లలో ఉన్న ప్రేమని అర్థం చేసుకున్నాను. తనకి అందర్నీ అమ్మలా చూసుకోవటమే తెలుసు. అలాంటి అమ్మాయిని చేతులారా దూరం చేసుకుంటున్నావురా. అమ్మా, నువ్వు దాని మాయలో పడిపోయావు. అది నన్ను మోసం చేసిందని నీకు పూసగుచ్చినట్టు చెప్పాను. తనతో విడాకులిప్పిస్తానని నాకు మాటిచ్చావు. ఇప్పుడేమైంది నీ మాట? నీకు మాటిచ్చే సమయానికి తన గురించి నాకు పూర్తిగా తెలీదు. ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉన్న తర్వాత తప్పు నీదేనని అర్థమైంది. అసలు నీలాంటి వాణ్ణి ఎలా నమ్మింది, ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంది? సరే, నాదే తప్పనుకో. నా నుంచి తనని కాపాడుకోవడానికైనా తనతో నాకు విడాకులిప్పించు. ఇక నేను అలసిపోయానమ్మా. మీ అందర్నీ అది ఎంత ఏమార్చిందంటే మీరు కళ్ళ ముందు కనిపించేవి చూడలేకపోతున్నారు, గొంతు విప్పి చెప్పే నిజాలు వినలేకపోతున్నారు. ఈ కన్న కొడుకు బాధని అర్థం చేసుకో. నాకు విడాకులిప్పించి తనకి న్యాయం చెయ్యి. చెయ్యాలి, చేస్తాను. నువ్వు తనని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. తన జీవితాన్ని నిలబెట్టి తర్వాత నీకు విడాకులిప్పిస్తాను. అప్పటి వరకు తను నా బాధ్యత. బాధ్యత అంటే? తెలుసో తెలియకో గ్రీష్మ ప్రభావం ఖచ్చితంగా ధ్రువ మీద ఉంది. జరిగిన వాటిల్లో గ్రీష్మ ప్రోద్బలం కూడా ఉంది. నన్ను క్షమించు మల్లిక. రాజీవ్, నువ్వు గ్రీష్మ విషయంలో నన్ను క్షమించమని అడగడం ఏంటి? ధ్రువ గ్రీష్మ విషయంలో చేసిన దానికి నువ్వు నన్ను క్షమించావు గాని నేను నీ పరిస్థితుల్లో ఉండుంటే నా రియాక్షన్ చాలా దారుణంగా ఉండేది. వీళ్ళిద్దరూ ఇద్దరే, ఒక్కరికి సరైన ఆలోచన లేదు. నీకిప్పుడు అర్థమైందా మల్లిక? నేను వసుంధర మీ ఇంటికి దగ్గర కోడలని ఎందుకన్నాను? ఇద్దరూ ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అవి వాళ్ళని,
వాళ్లతో పాటు కుటుంబాన్ని, చివరికి మన కంపెనీని కూడా దెబ్బతీస్తాయని. ఆవేశాన్ని ఆలోచనే అదుపు చేయాలి. పంతానికి ప్రేమే జవాబు చెప్పాలి. చంచలత్వానికి స్థిరత్వమే ఆసరాగా మారాలి. నీ పూజలు, ప్రతాప్ పూజలు ఫలించి నీ ఇంటికి బంగారం లాంటి కోడలొచ్చింది. నిజమే రాజీవ్, నాకిప్పుడు అర్థమవుతోంది. వసుంధర కాబట్టి నా ఇంటి గుట్టుని ఏ రోజు గడప దాటనివ్వలేదు. ధ్రువ తనకి విడాకులు ఇవ్వాలని చూసినా కూడా తను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు తను చాలా హుందాగా నా భర్త వల్ల, మా అత్తగారి వల్లే ఇదంతా సాధించగలిగాను అని చెప్పింది. తనకి నేను చాలా రుణపడిపోయాను రాజీవ్. నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం మల్లిక. అర్థం చేసుకోవడమే కాదు రాజీవ్, వసుంధరకి అండగా నిలబడ్డం ఇప్పుడు చాలా అవసరం. అంటే ఇన్నాళ్ళు నేను ధ్రువ గురించి మాత్రమే ఆలోచించాను. కానీ వసుంధర ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ధ్రువకి ఎలాంటి హాని జరగకూడదని గుళ్ళో దీక్ష చేసొచ్చింది. తనకి తన గురించి ఆలోచించుకోవడమే తెలీదు, పిచ్చిపిల్ల. అందుకే తన జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మనం ఉన్నా లేకపోయినా నేను బ్రతకగలను అనే ధైర్యం తనకివ్వాలి రాజీవ్. వసుంధర ఎవరి మీద ఆధారపడకూడదు. ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర చేయి జాపకుండా ఎలా బ్రతకాలి అనుకుందో, ఇక ముందు కూడా అంతే ఆత్మాభిమానంతో, అంతే ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. దానికి నేనేం చేయగలనని ఆలోచిస్తున్నాను రాజీవ్. ఒకసారి నాతో వసుంధర అనింది, మల్లిక మేడం ప్రేమ చాలా లోతుగా ఉంటుందని. అక్కడిదాకా ఎవరైనా వెళ్ళగలిగితే చాలా అదృష్టవంతులని. అది 100కి 100 నిజం మల్లిక. మా మల్లిక ప్రేమ చాలా లోతైనది. ఇక వసుంధర జీవితం సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి దెప్పటం, కనీసం తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. సడన్ గా అమ్మకి ఏమైందో, అది దేవత ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని నెత్తి మీద పెట్టుకుని నన్ను మరీ పురుగులా తీసి పడేస్తుంది. నా ఇంట్లోనే నన్ను నాశనం చేసేస్తుంది. నాకు కావాల్సింది అదే ధ్రువ. ఇంకా నువ్వు నాశనమైపోవాలి. నీకున్న ఫ్రస్ట్రేషన్ని తాగుడు వైపుకు తీసుకువెళ్ళి నిన్ను దానికి ఎలా బానిసను చేస్తానో చూడు. నువ్వేం కంగారు పడుకు ధ్రువ. ఇప్పటి వరకు టార్గెట్ కేవలం ఆ వసుంధరే అనుకున్నాను. ఇప్పుడు మనం ఏది ఆలోచించినా దాని ముందు సూర్య, వెనక మల్లిక ఆంటీ కూడా కాపాడలేని స్కెచ్ వేయాలి. వేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు ధ్రువ. ఈసారి దెబ్బ రీసౌండ్ వినిపించేలా కొడతాను. థ్యాంక్ యూ గ్రీష్మ. ఎక్కడో నువ్వు చెప్పే ఈ మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ధ్రువ, ఒకటి చెప్పు. వసుంధరని వదిలేశాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చూడు ధ్రువ, లేదన్నా పర్వాలేదు. నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నీకొక స్నేహితురాలిగా సహాయం చేస్తాను, కానీ ఈసారి మోసం చేయొద్దు. ఇక నీ విషయంలో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు గ్రీష్మ. ఎవరూ నా పక్కన నిలబడని టైంలో నువ్వు నిలబడ్డావు. నేను మా ఇంటికి రమ్మన్నప్పుడు
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చావు. అమ్మ ఇంట్లోంచి పంపించేశాక కూడా కాల్ చేస్తే వచ్చి కలిసావు. నీలాంటి అమ్మాయిని అప్పుడు పిచ్చోళ్ళ వదులుకున్నాను. జీవితం రెండో అవకాశం ఇచ్చింది. ఈసారి నిన్ను వదులుకోను. థ్యాంక్ యూ ధ్రువ, థ్యాంక్ యూ సో మచ్. పద. వసుంధర ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నీకు మా ఇంటికి కూడా కళ తీసుకొచ్చింది స్వామి. తన కోసం ఓ నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల వసుంధరకంతా మంచి జరుగుతుంది. నేను అనుకున్నది జరిగేలా చూడు స్వామి. అత్తయ్య, పొద్దున్న మీ ప్రోగ్రామ్ షీట్ మేనేజర్కి పంపిస్తే మీరు ఈరోజు ఆఫీస్కి రావడం లేదని చెప్పారు. నాకు కనీసం మీరు వెళ్ళడం లేదని చెప్పలేదు. మరా మేనేజర్ నీ గురించి చెప్పలేదా? నా గురించా? అవును, నాతో పాటు ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం. పద. ఎక్కడికి? నిన్ను కిడ్నాప్ చేద్దామని. ఎక్కడికో చెప్తే గాని రావా? మీరెక్కడికి తీసుకుని వెళ్ళినా వస్తాను. సరే పద. వసుంధరా, ఏదన్నా మంచి పని చేయడానికి వెళ్ళేటప్పుడు నీకు నందిత కాళ్ళకి దండం పెట్టుకోవడం అలవాటు కదా? వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకో వసుంధరా. నువ్వెక్కడికి వెళ్తున్నావో, మల్లిక నిన్నెక్కడికి తీసుకువెళ్తుందో తెలియదు, కానీ నీకంతా మంచి జరగాలి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను మ్యామ్. మీరొస్తున్నారని డైరెక్టర్ సార్ కాల్ చేసి చెప్పారు. ఎవరికో అడ్మిషన్ తీసుకోవాలట కదా? ఎవరికో కాదు మేడం, నా కోడలికి. ఓకే మేడం, కూర్చోండి. కూర్చో వసుంధరా. తన పేరు వసుంధర, నా కోడలు. చాలా తెలివైంది, చాలా బాగా చదువుతుంది కూడా. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత తను చదువును ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు తను ఎగ్జామ్స్ రాయాలి. చాలా లేటుగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇంకో వారంలో పరీక్షలు. మొత్తం సిలబస్ అయిపోయాయి. తన చేత పరీక్షలైతే రాయించగలను, కానీ తను అందుకుంటుందా? మీకు ఆ భయం అవసరం లేదు. చెప్పాను కదా, తను చాలా తెలివైంది, బాగా చదవగలదు. ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనిస్తే మీ కాలేజ్కే ఫస్ట్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నాను. మల్లిక మేడం ఒక విషయం కాన్ఫిడెంట్గా చెప్తే దాని మీద మాకు రెండో ఆలోచనే లేదు. మీరింత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి తనలో ఎంత విషయం ఉందో అర్థమవుతుంది. అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. నేను కౌన్సిలర్ని పిలుస్తాను. హలో,
ఒకసారి నా క్యాబిన్కి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్టూడెంట్ డీటెయిల్స్ రాసుకోండి. ఓకే మేడం. స్టూడెంట్ పూర్తి పేరు చెప్పండి మేడం. వసుంధర ప్రతాప్, వైఫ్ ఆఫ్ ధ్రువ ప్రతాప్. తన భర్త కానీ తల్లిదండ్రులు కానీ సంతకం చేయాలి. వసుంధరకి అమ్మైనా నాన్నైనా నేనే సంతకం పెడతాను. ఓకే మేడం. వసుంధర గారు, ఒకసారి ఈ ఫామ్లో మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సంతకం పెట్టండి. పెట్టు. ఓకే మేడం, ఇంకా నేను వెళ్తాను. ఓకే. సరే మేడం. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. పెళ్ళయ్యాక కూడా నిన్ను చదువుకోవాలని ఇంతగా సపోర్ట్ చేసే అత్తగారు దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. కోడల్ని సూటిపోటి మాటలని రాచి రంపాన పెట్టే అత్తగారిని చూశాను కానీ ఇలా నెత్తిమీద పెట్టుకునే వాళ్ళని చూడలేదు. ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం కూడా ప్రిన్సిపల్ గారు. ఇలా నెత్తిమీద పెట్టుకున్నాము అంటే తను ఎంత ఒదిగుందో అర్థం చేసుకోండి. ఇంటి గుట్టుని గడప దాటనివ్వదు. పొరపాటున ఒక మాట అన్నా అందులో ప్రేమనే చూసింది తప్ప పంతానికి దిగలేదు. ఇలాంటి అమ్మాయి కోడలైతే ఏ అత్తగారైనా అమ్మలా మారిపోతుంది. ఏమ్మా వసుంధరా, మీ అత్తగారు చెప్పినట్టు కాలేజీలో నువ్వు ఫస్ట్ తెచ్చుకోవాలి. ఇంటర్ మా నాన్న కోసం కష్టపడి చదివాను. ఇప్పుడు డిగ్రీ మా అత్తమ్మ కోసం ఇష్టంగా చదువుతాను. తన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను. సరే మ్యామ్, మేము వెళ్ళొస్తాం. పద. థ్యాంక్ యూ మేడం. ఓకే, మంచిది. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నేను అడిగానా? ఓ, ఇప్పుడు నేను నీ కింద పనిచేసే మేనేజర్ని కదా, రిపోర్ట్ చేయాలి కదా. అవును మేడం, ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎలాగో నిద్ర పట్టడం లేదు కదా, ఆఫీస్కి వెళ్ళి పడుకుంటాను. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చా, ఈ మధ్య మీరు నాకు చెప్పడం కూడా జరుగుతుందా? మీ నిర్ణయాలు మీరు తీసుకుని క్యాబిన్లోకి పిలిచి చెప్పడమేగా జరుగుతుంది. ఇదేంటి కొత్తగా? అలా మేం చేయడానికి కారణమేం లేదా? ఎందుకని దాని గురించి ఆలోచించరు? మీ పాటికి మీరు ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోబట్టే కదా మేము కఠినంగా కొన్నింటిని అమలుపరచాల్సి వస్తుంది. ఫేక్ యాక్సిడెంట్ ప్లాన్ చేసిందెవరు? ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసిందెవరు? ఇది తెప్పడానికేనా నన్ను ఆగమంది? కాదు, ఈరోజు అత్తమ్మ నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. అత్తమ్మ? అత్తమ్మ? అదే మల్లిక మేడం నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. నన్ను చదివించడానికి
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. నేను నా డిగ్రీ ఎగ్జామ్ త్వరలో రాయబోతున్నాను. వెరీ గుడ్. ఇంకా మమ్మల్ని ఎలా ముంచాలో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. అయినా ఎవరైనా బిజినెస్ని ఎలా చేయాలో నేర్చుకోవడానికి చదువుకుంటారు. నువ్వు బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుని చదువుకుంటున్నావు. నీ స్ట్రాటజీస్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మొదటిసారి నిన్ను పొగడాలనిపిస్తుంది వసుంధరా. కంగ్రాచులేషన్స్, నన్ను ప్రతి అడుగులోనూ తొక్కి నువ్వు పైకి ఎదుగుతున్నందుకు. అవును, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకునే దానివి కదా. నా సజెషన్ ఏంటంటే నువ్వు లాయర్ అవ్వు. నువ్వు వాదిస్తే మంచోళ్ళని ఎదవలని నమ్మిస్తావు, ఎదవలని మంచోళ్ళు అని ప్రూవ్ చేస్తావు. నీకు ఆ ప్రొఫెషన్ బాగా సెట్ అవుతుంది. మీరు తిట్టినా ఈ నిమిషం మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. చెప్పావు కదా, ఇక వెళ్ళు. అలా కాదు, పరిచయం